హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన లలిత గారు అనకాపల్లి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రస్తుతం మనం ఎలా జీవించాలి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, నా పేరు లలిత. మాది గంగాదేవి, అనకాపల్లి దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో గంగాదేవిపేట గ్రామం. అక్కడ ఏదో నూతిలో కపలా బ్రతికే వాళ్ళమే. ధ్యానం అంటే అందరూ వచ్చి చెప్పేవారు, మాస్టర్స్ మీలాంటి వాళ్ళందరూ ధ్యానం చేయండి అని. కానీ ఇప్పుడు అంత క్లారిటీ ఒక 15 సంవత్సరాల క్రితం లేదమ్మా. ధ్యానం చెయ్యండి, శాకాహారులుగా మారండి అన్న మాత్రమే మెసేజ్ చేసేవారు. దానివల్ల ఏముంది అని చెప్పేసి మేము దాన్ని పెద్ద పరిగణనలోకి తీసుకునే వాళ్ళం కాదు. అయితే నా పేరు లలిత. ఆ గ్రామంలో ఉండేటప్పుడు అంతగా తీసుకోలేకపోయినా కోఇన్సిడెంట్ వల్ల మేము పక్క గ్రామంకి రావాల్సి వచ్చింది కరోనా టైంలో. ఆ సమయంలో నేను ఇలాగా వెజిటేరియన్ గా, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మారిపోయాను. ఎందుకంటే నాలో నేను ఆలోచించాను. ఏంటి ఆలోచించానంటే అంటే అప్పుడు బండి కొనుక్కున్నాను, ఒక బండి స్కూటీ కొనుక్కున్నాను. కరోనా రావడం వల్ల స్కూటీ మీద ఎలాగైనా వెళ్ళాలా, తిరగాల అన్న ఒక ఇది ఉండేది. ఉంటే సరేలే అని చెప్పేసి ఒక కోమలి అన్న అమ్మాయి నాకు పలానా దగ్గరికి వెళ్దాం రండి అక్క అనేసి అంటే సరేలే అని చెప్పేసి బండి తీయాలనే ఉత్సాహంతో నేను ఆ రోజు నాన్ వెజ్ తినేసి వెళ్ళాను. తినేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మాస్టర్ గారు అనకాపల్లి బాలా మేడం గారు, ఆవిడ మాకు రిలేటివే. కానీ ఆవిడ ఒక అమ్మాయికి చెప్తా ఉంది, ఏంటి అంటే, అమ్మా నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్వి, కోల్కతాలో కూడా నువ్వు ఎంత బాగా చదువుతున్నావు, నువ్వు మళ్ళీ హెల్త్ పాడైపోయింది నీకు, నేను తీసుకొచ్చి ఒక 2 నెలలు నిన్ను నా దగ్గర ఉంచుకొని ఎంతో రికవర్ చేసి పంపించాను. మెడిసిన్ చేయలేని పని మెడిటేషన్ చేసింది, అది నీకు తెలుసు. మళ్ళీ వెళ్ళి నువ్వెందుకు నాన్ వెజ్ ముట్టుకున్నావురా అనేసి ఆ అమ్మాయిని మందలిస్తుంది. మందలించేటప్పుడు నేను చాలా దూరంలో ఉన్నాను. అంటే గదే గాని చాలా దూరంలో వినిపించినట్టు వినిపించలేనట్టు మాటలు విన్నా. నేను ప్రశాంతంగా వినడం మొదలు పెట్టాను ఆవిడ మాటలు. విన్న తర్వాత ఆహా, మెడిసిన్ చేయలేని పని మెడిటేషన్ చేస్తుందా, అది ఎలా అని చెప్పేసి కొంచెం దృష్టి పెట్టాను. ఆ రోజు నాన్ వెజ్ తినేసే వెళ్ళాను. ఆ అమ్మాయి మాటలు, ఆవిడ చెప్పిన మాటలు ఆ అమ్మాయి ఏకాగ్రతతో వింటుంది. నా హెల్త్ ఇంత పాడైపోవడానికి ఏమీ లేదు. హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత కోల్కతా వెళ్ళి ఫ్రెండ్స్ తో నూడిల్స్ లో ఎగ్ కలపడం వల్ల ఆ అమ్మాయి మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా రివర్స్ వచ్చేసింది. హెల్త్ అంతా పాడైపోయింది, వచ్చింది. ఆవిడ చెప్తా ఉన్నారు. అప్పుడు నేను నిర్ణయం ఏం తీసుకున్నాను అంటే, ఓకే, నాన్ వెజ్ లో ఇంత ఇలాగుంటదా, ఈ రోజు నుంచి మనం మానేద్దాం. 24 గంటల్లో మనం భోజనానికి కేటాయించింది ఒక అరగంట. ఆ అరగంట కోసం మనం తపన పడుతున్నామా, ఈ జీవచాపల్యం వద్దు అని చెప్పేసి ఆ నిమిషంలో తీసుకున్న నిర్ణయం నాకు ఎన్నో మైలురాళ్ళు చూపించింది. అక్కడ నిర్ణయం తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరు నమ్మలేకపోయారు. నమ్మలేకుండా నువ్వా మానేస్తావా అన్నారు. కానీ ధ్యానం చేయడం ఎలాగా, ఓకే నాన్ వెజ్ అయితే మానేశాను, ధ్యానం చేయడం ఎలాగా, వాళ్ళు గంటలు గంటలు చేస్తున్నారు, నేను ఎలాగ చెయ్యాలా అని చెప్పేసి 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి అలాగా గంటలు 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 ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు జ్ఞానం అన్నది వచ్చింది. ఎరుకతోని నా జీవితాన్ని ప్రతి నిమిషం ఎరుకుతోనే ఉంటాను. ఆ ఎరుకతో ఉండడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను ధ్యానం చేయడమే కాకుండా ఆ ధ్యానాన్ని అందరికీ కూడా పంచాలి అన్న తపనతోని ఈ రోజు నా ప్రయాణం సాగుతుంది. ప్రస్తుత వర్తమాన కాలంలో అందరూ కూడా ఈ ధ్యానాన్ని ఎంతో చక్కగా తీసుకోగలుగుతున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం మనం చేయవలసింది ఏంటి అంటే, శాకాహారిగా
ఎలా మారాలి అన్న దానికి నేను చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే అది పెద్ద విషయం ఏమి కాదు. ఏంటి అంటే మనం 24 గంటల్లో ఒక అరగంట మనది కాదు అని అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటది జీవితం. ఈ దేహాన్ని దేవాలయం కింద చూసుకోవాలి అంటే ముందు మనం తినే ఆహారం ఎంతో అమృతాహారంలాగా ఉండాలి. ఆ తినే ఆహారం మంచి ఆలోచనలు ఇస్తుంది. ఆలోచనే కాదు, ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని జీవితంలో మంచి సక్సెస్ సాధించేలాగా చేస్తుంది. ధ్యానం అనేది ఎంత ఉపయోగపడుతుంది అంటే మన వర్తమానంలో మాత్రమే ఉంచుతుంది ధ్యానం. ఏంటి అంటే అది రేపు అన్నదానికి రూపు లేదు, గతం అన్నదానికి తవ్వుకుంటే ఫలితం ఉండదు. అలాంటప్పుడు మన వర్తమానంలో ఎంత అద్భుతంగా జీవిస్తున్నాం అనేది మనకి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకు అనేసి అంటే వర్తమానంలో ఎంత ఆనందంగా ఉన్నదన్నది మనం ఆనందంగా ఉండగలం. ఇప్పుడు వర్తమానంలో ఉండి రేపు అన్న దాన్ని ఆలోచిస్తే ఈ వర్తమానాన్ని మనం కోల్పోతాం. అందు గురించని ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే ఈ నిజం మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఆనందాన్ని అందరికీ పంచగలగాలి అనేసంటే మనం చేయవలసింది ఎంతో ఉంటది. ప్రతి జీవి పట్ల ఎంతో అద్భుతంగా స్పందించాలి. ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వాన్ని చూడగలగాలి. అది చూడగలగాలి అనుకుంటే మనం ముందు శాకాహారిగా మారాలా, ధ్యానం చెయ్యాలా. ధ్యానం చేస్తే సరిపోదు, అందరికీ పంచగలగాల, ప్రేమతత్వాన్ని పంచగలగాల, మనల్ని మనం ప్రేమించగలగాల, ప్రతి నిమిషం కూడా మనతో మనం ప్రయాణం చెయ్యాల. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఈ ప్రస్తుత కాలంలో ఎంతో బిజీ షెడ్యూల్, కానీ ప్రతి ఒక్కరు కూడా ఖాళీ లేదు అంటారు. మనకి భగవంతుడు ఇచ్చింది 24 గంటల సమయం. ఆ 24 గంటల సమయంలో ఎన్నో 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 పనులు చెయ్యొచ్చు. పడుకోవడానికి కేటాయిస్తున్నాము, తినడానికి కేటాయిస్తున్నాము, పని చేయడానికి కేటాయిస్తున్నాము, ధ్యానానికి కేటాయించలేమా? ధ్యానానికి కేటాయిస్తే మన అద్భుతమైన ఫలితాల్ని మనం పొందగలుగుతాం. అది ఎలా అంటే నా జీవితంలోనే నేను నా సమయం అంతా వేస్టేజ్ చేసేదాన్ని. ఏంటి అంటే బయటికి వెళ్ళి మాట్లాడడం, పనికిమాలిన ఆలోచనలు చేయడం, వాళ్ళు వాళ్ళు మాట్లాడేదంతా నా బుర్రలోకి ఎక్కించుకోవడం, ఇలాంటివన్నీ ఎన్నో ఉండేది నా జీవితంలో. కానీ ఈరోజు ప్రతి నిమిషాన్ని కూడా దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలా? ఎలా అంటే మనము ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎన్ని గంటలు చేస్తామో మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఒక పుస్తక పఠనం చెయ్యాలి. ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. ఒక పుస్తకం మనకి ఇచ్చే నాలెడ్జ్ 100 మంది స్నేహితులు ఇస్తారు. అలాగా మనం పుస్తక పఠనం చెయ్యాల. అవసరమైతే మన చుట్టూ ఉన్న వాళ్ళని మోటివేట్ చెయ్యాల. మీరు కూడా ఈ జీవితాన్ని ఎంతో అద్భుతంగా, మీ చేతిలోనే మీ జీవితం ఉంది, కానీ మీరు సద్వినియోగపరచుకోవట్లేదు. ఆ సద్వినియోగపరచుకోవడం ఎలాగో మనం చిన్న 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 మాటలుగా మీరు ధ్యానం చెయ్యండి. మీకు ఆరోగ్యం బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి. మెడిటేషన్ చేస్తే మెడిసిన్ కన్నా గొప్పగా ఉంటది అని మనం వాళ్ళకి చెప్పగలిగి అంత కేపబిలిటీ మనకి రావాల. ఎందుకంటే ఒక మాట ఏదైనా సాధించగలదు. ఒక చెడ్డగా క్రియేట్ చేసుకోగలం, ఒక మంచిగా క్రియేట్ చేసుకోగలం. ఒక పేషెంట్ ని ఎంతో అద్భుతంగా ఆరోగ్యాన్ని కూడా నిలబెట్టగలం మనం. ఆ మాట ఎలా ఉండాలంటే మంత్రం లాగా ఉండాలి. అది నేను చాలా అంటే వాక్క్షేత్రం అన్న పుస్తకం చదివి నేను చాలా మార్చుకోగలిగాను. ఎవరికైనా సరే ఒక మాట ద్వారా వాళ్ళని ధ్యానం ద్వారా ఒక మాట చెప్పాల. చెప్పిన తర్వాత ఎందుకంటే నేను కూడా ఇవ్వను ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెళ్ళలేదు ఎవరి మాట. ఎందుకంటే ధ్యానంలో ఎటుంది అనుకున్నాను. కానీ చెప్పే విధానాన్ని బట్టి అప్పటికి నేను ఆ నిర్ణయం తీసుకొని నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకోగలిగాను అనేసి. అంటే ఈ రోజు నేను చేసే వర్క్ ఏంటి అంటే వర్తమానంలో ఉండాల, శాకాహారిగా ఉండాల, ధ్యానం చెయ్యాల. ఇవన్నీ మనకి ఎంతో
ఎంతో ఎంతో మన జీవితాన్ని ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే చెప్తాను చూడండి. మనము చిన్న సమస్య వస్తే ఆధ్యాత్మికతలో ఉన్నాడు పెద్ద సమస్య వస్తే చిన్న సమస్యగా తీసుకుంటాడు. అదే ప్రాపంచికంలో ఉన్నోళ్ళు చిన్న సమస్య వస్తే అది చాలా పెద్ద సమస్యగా తీసుకుంటారు. ఎందుకంటే రాత్రి పగలు సమస్య అనేది రాత్రి వచ్చిందంటే పగలు ఖచ్చితంగా వస్తది. సమస్య అనేది ఈ రోజు ఉంది, రేపు పోవచ్చు, పోతది, తప్పకుండా పోతది. కానీ ఆ సమస్య వల్ల మనం ఎన్నో జబ్బుల్ని మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అనేసి అంటే ఈ సమస్య నాకే వచ్చింది, ఎందుకు, అమ్మో దాని నుంచి బయట ఎలా పడాలా, ఏటో అనవసరమైన ఆలోచనలు చేసుకొని తన ఆరోగ్యాన్ని తానే క్షీణింప చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ప్రతి ఒక్కరికి. ఎందుకు? అది మనం ఆలోచించే విధానం, ఆహార విధానం మార్చుకుంటే మనకి అనారోగ్య సమస్యలనేవి ఎట్టి పరిస్థితిలో మన దరిచేరు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన మీదే బేస్ అయ్యి ఉంటుంది. ఆ ఆలోచన అన్నది ఈ రోజు ఒక సమస్య వస్తది. ఆ సమస్య రేపు పోతది. కానీ దాని గురించి మనం విపరీతంగా ఆలోచించి చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. అంటే సొసైటీలో చెడ్డ పేరు ఇవన్నీ కూడా అవుతున్నాయి. అది కాకుండా ఒకే ఒక్క మంత్రంలాగా ఎలా వాడాలి అంటే మన ఆలోచనని ఎలా వాడాలి అనేసంటే ఒక కథ చెప్తాను వినండి. ఒక రైతు అతను జీవితకాలం ఒక కల ఉండేది. ఇల్లు కట్టుకోవాలా, నేను ఇల్లు కట్టుకోవాలా అని. ఒక రూపాయి, 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 రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడనమాట. కట్టుకున్న తర్వాత 2 రోజుల్లో గృహప్రవేశం అవుతది అనగా ఆ ఇల్లు ఫ్లడ్ వచ్చి కూలి కూలిపోతది. కూలిపోతే అందరూ వచ్చి ఆ ఇంటి దగ్గరకొచ్చి, "అయ్యో! 2 రోజులు ఉంటే భలే ఉన్నావు. గృహప్రవేశం అయిపోను. ఎంత పనయింది" అనేసి చాలా కుమిలిపోతా ఉంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు. కానీ ఆ రైతు చాలా ఆనందంతో ఎళ్లి స్వీట్లు తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టారు. అందరూ రైతుని చూసి, "ఈయన పిచ్చోడు కాబోలు. మనం బాధపడుతుంటే తను స్వీట్లు ఇచ్చేదేంటి" అని అందరూ అనుకుంటా ఉంటే అతను ఒకటే మాట చెప్పాడు. నిజంగా ప్రకృతి నాకు మేలే చేసింది. ఎందుకు అంటే నేను నిజంగా ఇంట్లో దిగిపోయిన తర్వాత ఫ్లడ్డొస్తే మా జీవితాలే ఉండవు. మంచే చేసింది కదా! నా జీవితం నిలబడింది అంటే ఇలాంటి ఇల్లులు ఇంకా నేను కట్టుకుంటాను. నాకు జీవితం ఉంది కదా! లేకపోతే నా పిల్లలు కడతారు అన్న ఆ నెగెటివ్‌లో కూడా ఒక పాజిటివ్‌ని ఎంతో అద్భుతంగా ఆ రైతు చూడగలిగాడు. మనము కూడా ప్రతీదీ నెగెటివ్ తత్వంతో చూడకూడదు. ప్రతీదీ అందులో కూడా పాజిటివ్ ఉంటదని మన ఆలోచనల ద్వారా మనం తీసుకోగలగాలి. ఇంత పాజిటివ్‌గా, నెగెటివ్‌లు ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో సమస్య ఉంటది, ఆనందం ఉంటది. సమస్యని ఎప్పుడు గూడా సమస్యలాగా చూడకూడదు. ఓకే. ఈ రోజొచ్చింది, రేపు పోతది అంతే. అనే అనే తత్వాన్ని మనం ధ్యానంలోకొస్తే అది అలవాటు చేసుకుంటాం. పెద్ద సమస్య అయినా చిన్న సమస్యగా చూస్తాం. అదే పెద్ద విశేషం కాదు అనుకుంటాం. ఎందుకంటే నా జీవితంలోని చాలా చూసుకున్నాను. ఇప్పుడు నేను ఇదేం జీవితం అనుకునే స్థాయి నుంచి ఇంత అద్భుతమైన జీవితమా అన్న ఆనందంతోని నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. ప్రతి నిమిషం కూడా నేను సద్వినియోగపరుచుకుంటాను. ఎలా అంటే ఒక పక్క అన్నమాచారి కీర్తనలు, ఒక పక్క సంగీతం క్లాసులు ఇవన్నీ కూడా అటెండ్ అవుతా ఉంటాను. అవకాశం ఉన్నంత సేపు ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం గురించే చెప్తాను. ఇంకో విషయం ఏంటి అంటే మనం ధ్యానం నేర్చుకోగానే సరిపోదు. దాన్ని సద్వినియోగపరుచుకోవాల. ఎలా అంటే మనం ధ్యానం నేర్చుకొని మనం ఎనర్జీని పొంది ఒక మాంసాహారులకో, ఒక నెగెటివ్‌గా ఆలోచించిన వాళ్ళకో మీకు ఇది అయిపోతది అంటే మనం బ్యాంక్‌లో డబ్బుని చక్కగా చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. కానీ మన ఎనర్జీని వాడుకోవడం రాదు. చాలా మంది ధ్యానం చేస్తారు గానీ దాన్ని సద్వినియోగపరుచుకోవడం రాదు. ఎలా సద్వినియోగపరుచుకోవాలి అంటే మనము ఎవరికైనా ధ్యానం గురించి చెప్పాలా, శాకాహారం గురించి చెప్పాలా, మీ జీవితం ఇలా మలుచుకోవచ్చు ధ్యానం చేస్తే, శాకాహారిగా మారితే ఇంత అద్భుతంగా ఉంటాది మీ ఆరోగ్యం. ఇవన్నీ చెప్పొచ్చు. కానీ
మనం నీకు అయిపోతది, నీకెంతో బాగుంటది, నీకే అవతల బాధపడుతున్నారని మనం ఏది పడితే అది మన నోటి నుంచి వెలువడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక థాట్ పవర్ రిలీజ్ చేసామంటే మనం ఇంత ధ్యానం చేసి శాకాహారులుగా ఉండి అవతల వాళ్ళకి ఖర్చు పెట్టకూడదు. ఎలా ఖర్చు పెట్టాలి అంటే అద్భుతంగా ఖర్చు పెట్టాలి. మీరు కూడా ధ్యానం చేయండి, మీకు కూడా అద్భుతంగా ఉంటది అన్న విషయమే చెప్పాలి తప్ప మనం వాగ్దానాలు చేయకూడదు. మన మాట మన మాట మంత్రంలాగా వాడాల. ఎందుకంటే మనం ఈ రోజున్నాం. ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం అంటే ఇంకొక 10 మందికి పంచగలగాలి తప్ప మన ఎనర్జీని లాస్ట్ చేసుకోకూడదు. ఒకటి. ఇంకోటి ఏంటి అంటే మనం డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడతాము అంటే ఒక్క రోడ్డు మీద ఎవరో ఒకరు ఉంటారు, అడుగుతా ఉంటారు డబ్బులు. వాళ్ళు మాంసాహారం తింటారు. వాళ్ళకి మనం 10 రూపాయలు ఇచ్చినా సరే ఆ కర్మల్ని మనం వెనకేసుకుంటున్నాం. అందుకనే అంటే ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ ధ్యానం చేసి కూడా మనం అద్భుతంగా ఈ ఎనర్జీని ఎలా వాడుకోవాలి, ఒక ధ్యానం తెలియలేని వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాలా, శాకాహారిగా లేకుండా మాంసాహారులుగా ఉన్న వాళ్ళకి అది కాదు అమృతాహారం ఇది అని చెప్పగలగాల. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వండేటప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఎంతో మంచి భావన పెట్టి వండాల. ఏంటి అంటే ఈ వంట చేస్తున్నాను, ఇంత అద్భుతమైన ఆహారం అమృతాహారం వండుతున్నాను, ఇది తినేవాళ్ళు ఇది తినే వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఈ విశ్వ కళ్యాణంలో భాగస్వాములు అవ్వాలా, ధ్యానులుగా మారాలా, శాకాహారులుగా మారాలా. ఇదే నా సంకల్పం చేస్తున్నానని చెప్పేసి సంకల్పం పెట్టి వంట చెయ్యాల. ఉదయం లెగిసి ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్. అలా కాకుండా ఉదయాన్నే లెగిసి మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకోవాలా. అది కాకుండా మనము గురువులు, పరమ గురువులు, ఈ ప్రకృతి మాత, ఈ విశ్వం అన్నీ కూడా మనం అడగకుండానే అన్నీ ఇస్తున్నాయి. ఒక్క కృతజ్ఞత తెలియచేసుకోలేమా? కృతజ్ఞత ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టే. ఆ కృతజ్ఞత ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆ కృతజ్ఞతలు చెప్పి స్నానం చేసేటప్పుడు గాని, వాటర్ తాగేటప్పుడు గాని గంగామాతకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే మన దాహాన్ని తీరుస్తుంది, మన దేహాన్ని శుద్ధి చేస్తుంది, మన అవసరాలన్నీ తీరుస్తుంది. ఒక మోటర్ వేయగానే వచ్చేస్తదా? కాదు. గంగామాత మనకి ఎల్లవేళలా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. ఆవిడకి ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం ఎప్పుడూ కూడా. ఆ కృతజ్ఞత భావంతో స్నానం చేసేటప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ కృతజ్ఞతలు చెప్పుకోకుండా తాగకూడదు. అది అయిపోయిన తర్వాత భోజనం తినేటప్పుడు ఏ రైతు పండించాడో ఈ ఆహారం, ఆ రైతు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంతో సమృద్ధి తనంతో ఉండాలి ఆ రైతు ఎప్పుడూ కూడా అని చెప్పేసి ఆ రైతుకి ఒక్క మనం సంకల్పం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రైతు అన్న అతను పండిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనకి ప్లేట్లోకి భోజనం వచ్చింది. అది ఎంత సద్వినియోగపరచుకోవాలా, ఎంత సద్వినియోగపరచుకోవాలా. కృతజ్ఞత చెప్పుకుంటే అతను ఎప్పుడు కూడా సమృద్ధితనంతో ఇదే విధంగా మనకి వ్యవసాయం చేసి ఎంతో అద్భుతంగా లాభాలు పొంది సమృద్ధితనంతో ఉండి ఆనందంతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండి మనకి ఎల్లవేళలా కూడా సహాయ సహకారాలు అందించడానికి ఆ రైతు ప్రయత్నిస్తాడు. సంకల్పం ఒక్కటే, అంతే కృతజ్ఞత. అది కాకుండా ఉదయం లేసి సూర్య భగవానుడు వస్తున్నాడు, ఎంతో అద్భుతంగా మనకి వెలుగునిస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు సూర్య భగవానుడు. కనిపించే దేవుడికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. అతనికి మనము స్వాగతం పలకాల. ఎందుకంటే అంత బేగా లెగిస్తేనే స్వాగతం పలకగలం ఆయనకి. ఎంతో ఆనందంతో మనం ఆ రోజంతా దినచర్య అంతా ఎంతో అద్భుతంగా ఉంటది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ
ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా అంతే. ఇంత నేను ఇంత మోటివేట్ అవ్వడానికి మాకు దగ్గరలో ధ్యాన కేంద్రం ఉంది. చంద్రశేఖర మహాస్వామి ధ్యాన కేంద్రం. మా మేడం గారు సుజాత మేడం గారు. ఆవిడ టింపనీ స్కూల్లో వర్క్ చేసి రిజైన్ చేసి మా కోసం అంటే వారానికి ఒక 4-5 రోజులు ఇక్కడికే వస్తారు. ఆవిడ మమ్మల్ని స్కూల్స్ కి తీసుకెళ్తారు. స్కూల్స్ లో పిల్లలకి ఎలా గైడెన్స్ ఇవ్వాలనేది మాకు అహర్నిశలు చెప్తా ఉంటారు. ఆవిడ లేకపోయినా మేము స్కూల్స్ కి వెళ్ళి అలాగా చెప్తా ఉంటాం పిల్లలకి. ఎందుకంటే ఇవాళ పిల్లలే రేపు భావితరాల పౌరులు. వాళ్ళు బాగుంటే అద్భుతంగా ఈ లోకం అంతా ఎంతో చక్కగా ఉంటదన్నది మా మేడం గారి ఆలోచన. చాలా 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 బాగా చెప్తారు. అంటే ఒక ఎలా అంటే వర్తమాన కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ధ్యానం అనేది పంచితేనే డబ్బు అనేది ఈ రోజు ఇస్తే రేపు అయిపోవచ్చు. భోజనం ఈ రోజు పెడితే నెక్స్ట్ పూటకి అయిపోవచ్చు. ధ్యానాన్ని మనం పరిచయం చేస్తే వాళ్ళ జీవితాల్ని ఎంతో 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 అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఎలా అంటే మనము ఏది కూడా మనకున్నది గుర్తించకుండా పక్క వాళ్ళకి ఏటుంది అన్నదే గుర్తిస్తున్నాం. అది చాలా తప్పు. మనకి ఇన్ని విధాల భగవంతుడు ఇచ్చాడు అనేసి ఎంతో అంటే ఎంతో అదృష్టవంతులమని భావిస్తే పెడుతూ ఉంటే పుడుతూ ఉంటది అన్న పత్రి సార్ది నిజంగా. ఒక 100 రూపాయలు ఇస్తే ఒక సెంటర్కి ఇవ్వండి మీరు. ఒక సెంటర్ లో గాని ఒక పాంప్లెట్స్ గాని లేకపోతే పిఎన్సి ఛానల్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. మనము విగ్రహ రూపంలో దేవుణ్ణి చూస్తాం. కానీ విగ్రహ రూపంలో చూడొచ్చు, ఆరాధించొచ్చు. దేవుడు అంటే ఉన్నారు. కానీ ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడని మనం ఎవరు గుర్తిస్తారంటే ఒక ధ్యాని మాత్రమే గుర్తించగలరు. పక్షుల రూపంలో దేవుడున్నాడు, మొక్కల రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొగ్గల్ని తీసేస్తా ఉంటారు. పువ్వులు కోస్తారు. చాలా మంది నేను చూస్తాను, మా ఊర్లో చూస్తాను, మొగ్గలు ఇష్టం వచ్చినట్టు కోసేస్తారు. ఎప్పుడు కూడా అస్సల చెట్టు మీద చెయ్యేసామంటే ఒక పువ్వు కోసిన తీసుకోవాలి. ఒక మొక్క తాలూకుది అమ్మా నేను నీ పుష్పాన్ని దేవుడి చెంత వెయ్యాలనుకుంటున్నాను. నువ్వు పర్మిషన్ ఇస్తే అంటే పర్మిషన్ నాకు తెలీదు మర్చిపోయాను. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కోస్తానమ్మా అని చెప్పేసి మొక్క పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి కొయ్యాల. పువ్వుని కూడా, పువ్వే కాదు కూరగాయలే కాదు, ప్రతిదీ కూడా మనం ఈ విధంగా ఎప్పుడైతే ప్రకృతితో మమేకం అవుతామో అంతా మనకి ఆనందమే ఉంటదండి. ఎక్కడా కూడా మనం దృష్టి మారితే సృష్టి అంతా మారుతుంది. కానీ మన దృష్టి లోపం వల్ల సృష్టి లోపంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాల క్రితం లలిత వేరు, ఇప్పుడు లలిత వేరు. ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని మాత్రమే చూస్తాను. ఎవరి క్లాసుకు పిలిచినా నాకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి వెళ్ళి చెప్పగలుగుతాను. మా సెంటర్స్ కి వస్తే తెలియలేని వాళ్ళకి ఎంతమందికో మీరు ధ్యానం చేయండి, ధ్యానం ఇలా చెయ్యాలి, ఏ ఆలోచనలు లేకుండా చూడండి ముందు. తర్వాత మీ ఆలోచన అంతా, మీ ఇంటి పరిస్థితి అంతా, మీ ఆరోగ్యం అన్ని చక్కదిద్దుకుంటారు. మీరే చక్కదిద్దుకుంటారు. మీ చేతుల్లో మీ ఆరోగ్యం ఉంది, మీ చేతుల్లో మీ జీవితం ఉంది. ఎంతో బాగా తీర్చిదిద్దుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తాను. ఎవరికైనా నేను గిఫ్ట్ ఇచ్చినా సరే ఒక పుస్తకం గాని మొక్క గాని ఇస్తాను. ఇంకా అదర్వైజ్ ఏవి ఇవ్వను. ఎందుకంటే ఒక మొక్క వాళ్ళ ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అందుకనే మొక్క ఇస్తాను, లేకపోతే పుస్తకం ఇస్తాను. ఆ పుస్తకం వాళ్ళ జీవితాల్లో చిన్న మార్పు తీసుకొచ్చినా సరే ఎంతో అద్భుతంగా మారుతారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటారని చెప్పేసి మొక్క గాని పుస్తకం గాని ఇస్తాను. ఈ రోజు మా ఊర్లో చాలా మంది నన్ను పెట్టుకొని ధ్యానం మొదలు పెట్టారు, చేస్తున్నారు. అమ్మా నీస్ మానేసాం మేము, చాలా బాగుంది, ముడుకుల నొప్పులు అవన్నీ కూడా తగ్గాయి, చాలా బాగా చెప్పావమ్మా, ఎంతో బాగా ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోగలిగామని చెప్పేసి వాళ్ళు చెప్పేటప్పుడు నేను చాలా ఆనందంగా, అబ్బా చూడు మీ జీవితాలు మీరు మార్చుకున్నారు, నాకు ఎంతో ఆనందంగా ఉంది
అని చెప్పేసి చాలా హ్యాపీగా కూడా ఆ ఉండగలుగుతున్నాను. నా సాయశక్తుల నా జీవిత పర్యంతం కూడా ఈ సేవలోనే ఉంటాను. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ధ్యాన ధ్యానం గురించి పరిచయం చేయడంలోనే నేను ఎప్పుడూ కూడా వర్క్ చేస్తానని నేను సంకల్పం చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి మా వారు అంటా ఉంటారు, ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ధ్యానం గురించే చెప్తావేటి అని. కానీ ధ్యానం గురించే చెప్పాల. ధ్యానము మనం పరిచయం చేసేటప్పుడు, ధ్యానం గురించి చెప్పేటప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకుంటారు, పక్క వాళ్ళ మీద బేస్ అవ్వరు. అందుకేనండి అదే చెప్తాను నేను అనేసి అంటే, అలా బుర్ర తినకూడదు కదా అంటారు. బుర్ర తినేయడం ఏముంది, నేను అలా మారాను కాబట్టే నా అంత ఆనందం వాళ్ళు కూడా పొందాలన్నదే నా కాన్సెప్ట్. అంతకు మించి బుర్ర తినడానికి కాదు. మౌనం కూడా నేను 24 గంటలు, 6 గంటలు ఇలా మౌనం పెట్టుకొని నాలో నేను అంతర్ముఖంగా ప్రయాణం చేస్తా ఉంటాను. అందులో ఎన్నో తెలుస్తా ఉంటాయి. అనవసరమైన మాటల్ని ఎన్నో వదిలేయగలుగుతాం. అది కాకుండా నేను రోజుకొకటి ఒక బాక్స్ లోని పేపర్స్ పెట్టుకొని నేను ఈ రోజు నుంచి ఇది వదిలేస్తాను, ఈ రోజు నుంచి నేను ఇది మొదలు పెడతాను అని సంకల్పాలు చేసుకొని నన్ను నేను ఎంతో తీర్చిదిద్దుకోగలిగాను. ఈ రోజు ఎవరైనా సరే ఏమైనా నా మీద కోపంగా అన్నా సరే చాలా లైట్ తీసుకుంటాను. ఎంత లైట్ తీసుకుంటాను అంటే, ఇంతకు ముందే చెప్పాను మీ ఛానల్లోని, నాకు గత నా వయసు 50 సంవత్సరాలు. మా అమ్మగారు చిన్నప్పుడే మా అమ్మమ్మ గారు వాళ్ళకి ఇచ్చారు. మా అమ్మమ్మ గారు వాళ్ళు, మా మావయ్యలు అందరూ చాలా ప్రేమగా పెంచారు నన్ను. కానీ మా అమ్మగారు ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. నేను ఆవిడతో మాట్లాడేదాన్ని కాదు. ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఆవిడ నన్ను ఎన్నో నన్ను అంటే నాకు జన్మనిచ్చి కూడా నన్ను చూడలేదు అన్న కోపంతో ఉండేదాన్ని. ప్రాపంచికంలో ఉన్నోళ్ళు తెలుసు కదా, మీ అమ్మ చూడలేదే, ఫస్ట్ సంతానం నిన్నే వదిలేసిందా, ఆ మాటలన్నీ చెవికి ఎక్కించి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆవిడ మీద చాలా ఇబ్బందిగా భావించేదాన్ని. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గత జన్మలో నేను ఎన్నో ఇబ్బందులు పెట్టుంటాను ఆవిడకి. అందుకనే ఇబ్బంది అయ్యి ఉంటది, నేను పెట్టిన ఇబ్బంది అయ్యి ఉంటది, ఈ జన్మలో నేను ఫేస్ చేస్తున్నానని చెప్పేసి ఆవిడ్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమ తత్వంతోని ఐ లవ్ యూ అని చెప్పేసుకొని ఆవిడ కనిపించేటప్పుడు ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను క్షమించు, నీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏ రోజైతే అన్నానో, సంవత్సరం తర్వాత ఆవిడ రియలైజేషన్ అయ్యి నాకు ఫోన్ చేయడం జరిగింది. అమ్మా నీలాంటి అద్భుతమైన కూతుర్ని కన్నాను, ఇన్నాళ్ళు నేను చాలా మిస్ అయ్యానని చెప్పేసి చాలా తాపత్రయపడ్డారు. నేనైతే ఏటనుకున్నానంటే, ఆవిడ జన్మలో నాతో మాట్లాడతారా, మాట్లాడరు, అందరమ్మలో మాట్లాడతారు, కానీ మా అమ్మ నాతో ఎప్పుడూ మాట్లాడదు కదా అని చెప్పేసి చాలా బాధపడిన రోజులున్నాయి. ఈ రోజు ఆవిడ ఎంతో అద్భుతంగా నాతోని మాట్లాడడం, నేను వెళ్తే ప్రేమగా అన్ని వండి పెట్టడం. ఆవిడ హెల్త్ పాడైపోయింది, తీసుకొచ్చి మా సెంటర్ లో 3 రోజులు ఉంచాను. చాలా బాగా రికవర్ అయ్యారు. ఈ ఆనందం అంటే మన చేతుల్లోనే ఉంటది, కానీ మనం గుర్తించలేం. అది ఆధ్యాత్మికత. మనం ఎప్పుడైతే సంతరించుకుంటామో ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతా ఉంటాయి. ఈ ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, చాలా మందికి అందరికీ తెలిసిన విషయాలే, కానీ కొన్ని విషయాలు కొందరికి చాలా మార్పును తీసుకొస్తాయని ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇంత ఇంకా నేను చాలా మందికి, ఒక యాక్సిడెంట్ అయిన ఆవిడకి కూడా కన్ను ఏమైందంటే, పిరమిడ్ ఎనర్జీ కూడా చెప్తున్నాను. కన్ను ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యి చాలా కన్ను లాగేసింది ఆవిడకి. కన్ను లాగేసిన తర్వాత వైజాగ్ ఆ వైజాగ్ ఏమైందంటే, వైజాగ్ లో ఉంటారు వాళ్ళు, గాజువాక్ లో ఉంటారు. ఆ అమ్మాయికి ఏమైందంటే కోమాలో ఉన్నది. తర్వాత మామూలుగా వచ్చిన తర్వాత ఆవిడ ఏటైందంటే కన్ను ఇంకా రాదు అని చెప్పేశారనమాట. ఇలా లాగేసింది కన్ను, ఒక కన్ను ఇలా లాగేసింది. లాగేస్తే నేను ఏం చేశానంటే, వాళ్ళు ఏం చేశారంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ హైదరాబాద్ కు తీసుకెళ్లారు. నేను సరేలే, ఎవరు ఇష్టాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయనేసి నేను కూడా ఓకే అని చెప్పాను. తర్వాత ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఏం చెప్పారంటే,
అమ్మ 4 లక్షలు అవుతాయి, 4-5 లక్షలు అవుతది. కానీ 75% మేము గ్యారంటీ ఇవ్వగలం. కానీ ఆ 25% మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. అప్పుడు నేను ఏం చేశానంటే ఐపీఆర్‌మిట్స్ జస్ట్ రూ. 250 పెట్టి ఐపీఆర్‌మిట్స్ ఇచ్చాను. ఆవిడ 21 రోజు ఆవిడ శాకాహారే. ఫస్ట్ నుంచి శాకాహారే. ధ్యానం చెయ్యమ్మా ఇయి పెట్టుకొని ఏమీ లేదు. విజువలైజ్ చేసుకో. నీ ఫస్ట్ ఎలా ఉండేది? నీ కళ్ళు ఎలా ఉండేయి? అలాగే వచ్చేయి. అబ్బా! చాలా అద్భుతంగా ఉంది. ఈ ఐపిరమిడ్స్ పెట్టుకోవడం వల్ల ఎంత బాగా ఈ పిరమిడ్ ఎనర్జీ నేను తీసుకోగలిగానో, పిరమిడ్ ఎనర్జీ నా కంటికి ఎంత పనిచేసిందని విజువలైజ్ చేసుకోమన్నాను. 21 రోజుకి నార్మల్‌గా అయిపోయింది ఆవిడ కన్ను. చాలా బాగా, చాలా బాగా కన్నయిపోయింది. అంటే పిరమిడ్ ఎనర్జీ అంత అద్భుతంగా పనిచేస్తది. ఓన్లీ రూ. 250తో ఆవిడ కన్ను 4,00,000, 5,00,000 ఎక్కడ? రూ. 250 ఐ పిరమిడ్స్ ఎక్కడ? కానీ మనం అనుకుంటాం. దాని వల్ల ఏం జరుగుతదని. కానీ చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ ధ్యానం వలన. అది నేను తెలుసుకోగలిగాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు. పత్రి సారు ఇంత మంచి ధ్యానాన్ని పరిచయం చేసేసారు మనకి. సుభాష్ పత్రిజీ గారు, స్వర్ణమాలమ్మ వాళ్ళకి నేనెప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ లలిత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.